Problem solving and Python programming. Exercise 6. Program that reads set of integers and displays first and second largest number అనేటువంటి ప్రోగ్రామ్. అంటే ఒక ప్రోగ్రామ్ రీడ్ చేసి మనం సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఇచ్చినప్పుడు వాటన్నిటిని రీడ్ చేసి దాంట్లో ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ అండ్ సెకండ్ లార్జెస్ట్ నెంబర్ని ప్రింట్ చేసడానికి మనం ప్రోగ్రామ్ రాయబోతున్నాం అనమాట. ఓకే, లెట్ us see how to write it. సో డైరెక్ట్గా ప్రోగ్రామ్ కోడ్ చూద్దాం. దీంట్లో మనకు కొత్త అంశాలు ఏం లేవు కాబట్టి. సో ఫస్ట్ ఇక్కడ కౌంట్ అనే నెంబర్ని తీసుకున్నాను. సో కౌంట్ ద్వారా మనం యూజర్ ఎన్ని వాల్యూస్ ఇస్తారు అనేది ఇక్కడ తీసుకుందాం. సో హౌ మెనీ వాల్యూస్ యూజర్ మే ప్రొవైడ్ అనేది. సో ఇంట్ ఇన్పుట్ హౌ మెనీ నెంబర్స్ విల్ యూ ఎంటర్ అని అడుగుతున్నాం యూజర్ని. జస్ట్ ప్రాంప్టింగ్ ద యూజర్ టు హౌ మెనీ నెంబర్స్ యు ఆర్ గోయింగ్ టు ఎంటర్, రైట్? అది మనం అడుగుతున్నాం. సో ఇక్కడ ఇన్పుట్ అనేది ఎందుకు పనిచేస్తుందో మనకు తెలుసు కదా. ఇన్పుట్ ఈజ్ అ ఫంక్షన్ దట్ కెన్ ఏబుల్ టు రీడ్ ద నెంబర్ ఆర్ టెక్స్ట్ డేటా వాట్ ఎవర్ ద యూజర్ ఎంటర్డ్ ఫ్రమ్ ద కీబోర్డ్ అనమాట. కీబోర్డ్ నుంచి ఏదైతే డేటా ఇచ్చారో దాన్ని రీడ్ చేయడానికి ఇన్పుట్ ఫంక్షన్ పనిచేస్తుంది. అయితే ఈ క్వశ్చన్ అడుగుతున్నాం. ఈ క్వశ్చన్ అడగంగానే యూజర్ ఏదో ఒకటి ఎంటర్ చేస్తాడు. ఎంటర్ చేసింది ఆటోమేటిక్గా ఇన్పుట్ అనేటువంటి ఫంక్షన్ క్యాచ్ చేసి కంప్యూటర్ లోపలికి పంపిస్తుంది. అయితే పంపించేది ఎలా పంపిస్తుంది అంటే ఇంటీజర్లోకి మనం కన్వర్షన్ చేస్తున్నాం. ఇన్పుట్ క్యాచ్ చేస్తుంది. ఆ క్యాచ్ చేసినటువంటి ఆ టెక్స్ట్ లేదా డేటా ఏదైతే ఉందో నెంబర్ వాట్ ఎవర్ దట్ బై డిఫాల్ట్గా టెక్స్ట్ రూపకంగానే వస్తుంది. ఈవెన్ ఇఫ్ మనం నెంబర్ ఎంటర్ చేసినా ఇన్పుట్ ఫంక్షన్ రీడ్ చేసేది ఎలా అంటే అది ఒక టెక్స్ట్ రూపకంగానే రీడ్ చేస్తుంది. సో దాన్ని మనం ఏం చేస్తున్నాము అంటే ఇంటీజర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసి కౌంట్ అనేటువంటి వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. సో ఇక్కడ యూజర్ నుంచి మనం ఒక నెంబర్ ప్రాంప్ట్ చేసి నెంబర్ తీసుకొని దాన్ని ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసి కౌంట్లో స్టోర్ చేసినాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ లైన్. క్లియర్? సో దెన్ ఇక్కడ ఇమీడియట్గా ఏం చేస్తున్నాం మనకు ఫస్ట్ టూ లార్జెస్ట్ నెంబర్స్ కావాలి అంటే యూజర్ అట్లీస్ట్ 2 వాల్యూస్ ప్రొవైడ్ చేయాలి. అంటే ఇక్కడ హౌ మెనీ నెంబర్స్ యూ వాంట్ టు ఎంటర్ దగ్గర యూజర్ అట్లీస్ట్ 2 ఎంటర్ చేయాలి. సో 2 కన్నా తక్కువ ఎంటర్ చేస్తే మనం ప్రోగ్రామ్ రన్ చేయలేము. ఎందుకంటే 1 ఎంటర్ చేశాడు అనుకోండి, సింగిల్ డిజిట్లో మనం 2 లార్జెస్ట్ నెంబర్స్ని ఐడెంటిఫై చేయడం కష్టమవుతుంది. అట్లీస్ట్ 2 నెంబర్స్ ఉన్నా ఆ 2 నెంబర్స్ని మనం ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్, సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అని చెప్పొచ్చు. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాము, యూజర్ ఎంటర్ చేసిన రిప్లేలో ఏదైతే రిప్లై ఇచ్చాడో, ఎన్ని ఎంటర్ చేస్తాను తను అనుకుంటున్నాడో దట్ షుడ్ గ్రేటర్ దెన్ 2 అన్నమాట. ఓకేనా? గ్రేటర్ దెన్ 2 ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏం చెక్ చేస్తున్నాను, ఇఫ్ కౌంట్ లెస్ దెన్ 2, యూజర్ కనుక 2 కన్నా తక్కువ ఎంటర్ చేస్తే లెస్ దెన్ 2 ఉంటే ఇమ్మీడియట్గా మనం ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, ఎంటర్ అట్లీస్ట్ 2 నెంబర్స్ అని అడుగుతున్నాం. ఓకే, సో స్క్రీన్ మీద ఏమొస్తుంది, ఎంటర్ అట్లీస్ట్ 2 నెంబర్స్ అని వస్తుంది. ఇఫ్ ద యూజర్ ఎంటర్స్ 3 అండ్ ఆన్వర్డ్స్, 3 లేదా అంతకన్నా ఎక్కువ నెంబర్స్ ఎంటర్ చేసినప్పుడు మనకు ఎల్స్ అనేది క్యాచ్ అవుతుంది. నెంబర్ ఈక్వల్స్ టు ఇక్కడ ఇమ్మీడియట్గా ఇక్కడ మనకి ఏంటి, ఎన్ని నెంబర్స్ ఎంటర్ చేయమన్నారో అన్ని నెంబర్స్ ఇప్పుడు మనం రీడ్ చేయాలి కదా. సో నెంబర్, సో జస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ దట్ నెంబర్ ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ నెంబర్ 1, ఫస్ట్ నెంబర్ని ఎంటర్ చేయమంటున్నాను. యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ని ఇన్పుట్ రీడ్ చేస్తుంది. ఎలా రీడ్ చేస్తుంది, టెక్స్ట్గానే రీడ్ చేస్తుంది. ఈవెన్ యూజర్ నెంబర్ ఎంటర్ చేసిన ఇన్పుట్ ఫంక్షన్ దట్ కెన్ రీడ్ లైక్ ఎ టెక్స్ట్ అనమాట, టెక్స్ట్గానే రీడ్ చేస్తుంది. కాబట్టి ఆ టెక్స్ట్గా వచ్చేటువంటి నెంబర్ని నేను ఇంటీజర్లోకి కన్వర్ట్ చేసి NUM అంటే నెంబర్ అనేటువంటి వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. దట్స్ ఇట్. అండ్ ఇమ్మీడియట్గా ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేసుకున్నాను. మనకు 2 నెంబర్స్ మనం షో చేయాలి కాబట్టి ఫస్ట్ నెంబర్ ఈక్వల్స్ టు నెంబర్. ఫస్ట్ అనేటువంటి ఒక వేరియబుల్ తీసుకొని ఈ నెంబర్ యూజర్ ఎంటర్ చేసినటువంటి నెంబర్ 1 వాల్యూ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్కి అసైన్ చేస్తున్నాను. ఫస్ట్ ఈక్వల్స్ టు నెంబర్, దట్ నెంబర్ ఈజ్ అసైన్డ్ టు ద ఫస్ట్ వేరియబుల్. అండ్ సెకండ్ వేరియబుల్ ఇది ఎంత అనేది మనకు తెలియదు కాబట్టి ఒక చిన్న నెంబర్ తోటి మనం అస్యూమ్ చేద్దాం. ఇంతకన్నా చిన్న నెంబర్ యూజర్ ఎంటర్ చేయలేడు కాబట్టి -999,999 దట్స్ మీన్ 999 ఇచ్చాను. ఇంతకన్నా చిన్న నెంబర్ ఎంటర్ చేయడం అనేది దాదాపు ఎంటర్ చేయడానికి అవకాశం ఉండకపోవచ్చు. సో స్మాలెస్ట్ నెంబర్ని నేను ఎంటర్ చేశాను అనమాట, -999,999. సో అది సెకండ్ నెంబర్గా తీసుకుంటున్నాను, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఫర్ ఐ ఇన్ రేంజ్, ఇక్కడ ఫస్ట్ నెంబర్ యూజర్ ఎంటర్ చేసేసాడు. ఇప్పుడు సెకండ్ నెంబర్ నుంచి యూజర్ ఎన్ని నెంబర్స్ అయితే ఎంటర్ చేయాలనుకున్నాడో అన్ని నెంబర్స్ వరకు మనకు రిమైనింగ్ నెంబర్స్ అన్నీ మనం ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 5 ఎంటర్ చేశాడు అనుకోండి, 5లో ఫస్ట్ నెంబర్ ఆల్రెడీ ఎంటర్ చేశాడు. రిమైనింగ్ 4 నెంబర్స్ని మనం ఫర్ లూప్ ద్వారా తీసుకుంటున్నాం.
సో ఫర్ ఐ ఇన్ రేంజ్ ఇక్కడ ఫస్ట్ ఆల్రెడీ ఎంటర్ చేశాడు కాబట్టి సెకండ్ నెంబర్ నుంచి మనం తీసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను 2 ఇచ్చాను. అండ్ కౌంట్ అని మనం డైరెక్ట్గా చేస్తే మనం రేంజ్ ఎలా తీసుకుంటుందని చెప్పుకున్నాం, కౌంట్ -1గా తీసుకుంటుంది. అంటే కౌంట్ కన్నా అక్కడ ఉన్న నెంబర్ ఏదైతే ఉందో దానికన్నా -1 ఒక నెంబర్ తక్కువ తీసుకుంటుంది. సో ఆ నెంబర్ని ఎగ్జాక్ట్గా కౌంట్ ఎంత ఉందో అక్కడ దాకా మనకు ఈ రేంజ్ని తీసుకెళ్ళాలి అంటే ఆ కౌంట్కి ఒక నెంబర్ యాడ్ చేయాలి. ఎందుకు అంటే రేంజ్ ఆటోమేటికల్లీ మైనస్ ద కౌంట్ -1. ఇక్కడ కౌంట్ +1 ఇచ్చాం. సో ఎగ్జిక్యూషన్లో అది కౌంట్ -1 చేసుకుంటుంది కాబట్టి ఈ +1 -1 క్యాన్సిల్ అయిపోతుంది. మనకు కౌంట్ ఎంత ఉందో అంతవరకు కూడా మనం ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయవచ్చు. అంటే ఫర్ లూప్ అనేది రిపీట్ అవుతుంది. సో దెన్ అందుకే కౌంట్ +1 ఇచ్చాం. సో ఇప్పుడు ఇక్కడ వరకు ఏం చేస్తున్నాము, నెంబర్ ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్. సేమ్ ఇక్కడ మనం ఏదైతే నెంబర్ ఫంక్షన్ రాసామో అదే నెంబర్ ఫంక్షన్ ఇక్కడ రాసాం. అయితే ఇక్కడ 1 అని మనం ఎంటర్ చేసాం. బట్ ఇక్కడ మనం ఎంటర్ చేయడానికి లేదు, ఎందుకంటే సిస్టమ్ ద్వారా ఇక్కడ ఐ ఏ రేంజ్లో అయితే రేంజ్ నుంచి ఎక్కడైతే అప్డేట్ అవుతుందో అప్డేట్ అవుతున్న ఐ వాల్యూ ఇక్కడ ఆటోమేటిక్గా మనకు ప్రింట్ అవుతుంది. కాబట్టి ఇంట్ ఇన్పుట్ ఎంటర్ నెంబర్ ప్లస్ స్ట్రింగ్ ఐ. అంటే ఐని నేను స్ట్రింగ్గా మారుస్తున్నాను బికాజ్ ఎంటర్ నెంబర్ అనేది స్ట్రింగ్. సో ఐ అనేది బై డిఫాల్ట్ నెంబర్లో ఉంది, ఇక్కడ ఇంటిజర్లో ఉంది. సో స్ట్రింగ్ అండ్ ఇంటిజర్ ఈ కాంకెనికేషన్ ప్రాబ్లం వస్తుంది. ప్లస్ ద్వారా మనం రెండింటిని కంబైన్ చేసినప్పుడు కాంకెనికేట్ కాదు. కాబట్టి స్ట్రింగ్ ప్లస్ స్ట్రింగ్ అన్నప్పుడు 2 స్ట్రింగ్స్ కూడా కాంకెనికేట్ అయిపోయి మనకు స్క్రీన్ పైన ఇలా ఎంటర్ నెంబర్, ఇక్కడ ఐ వాల్యూ ఎంత ఉందో ఆ నెంబర్ కనిపిస్తుంది. ప్లస్ నేను ఇంకొకటి ఏంటి, కోలన్ సింబల్ని కాంకెనికేట్ చేసి పెట్టాను. సిమిలర్లీ మనం ఎలా ఎంటర్ చేసామో ఆ రకంగా వస్తుంది. ఎంటర్ నెంబర్ 2 అని వస్తుంది అనమాట. రైట్. సో ఇక్కడ యూజర్ ఎంటర్ చేసిన ప్రతి నెంబర్ రీడ్ అవుతూ నెంబర్లో స్టోర్ అవుతుంది. ఓకేనా. అయితే నెంబర్ రీడ్ చేసి ఇమ్మీడియట్గా మనం ఏం చేస్తున్నాం, ఇఫ్ నెంబర్ గ్రేటర్ దెన్ ఫస్ట్, ఇక్కడ మనం ఇచ్చినటువంటి ఫస్ట్ అంటే యూజర్ ఎంటర్ చేసిన ఫస్ట్ నెంబర్ తోటి కంపేర్ చేస్తున్నాం. యూజర్ ఎంటర్ చేస్తున్న కరెంట్ నెంబర్ని, యూజర్ ఏదైతే కొత్త నెంబర్ కరెంట్ నెంబర్ యూజర్ ఎంటర్ చేశాడో ఆ నెంబర్ని ఫస్ట్ ఎంటర్ చేసిన నెంబర్తో కంపేర్ చేస్తున్నాం. ఒకవేళ ఇప్పుడు ఎంటర్ చేసిన కరెంట్ నెంబర్ గ్రేటర్ దెన్ ఫస్ట్ నెంబర్ ఉంటే సెకండ్ నెంబర్ని ఫస్ట్ నెంబర్ అంటే సెకండ్ నెంబర్లో మనం ఫస్ట్ నెంబర్ని స్టోర్ చేస్తున్నాం. ఈ సెకండ్ అనేటువంటి వేరియబుల్లో ఫస్ట్ వేరియబుల్లో ఉన్న వాల్యూని స్టోర్ చేస్తున్నాం. అండ్ ఫస్ట్ అనే వేరియబుల్లో కరెంట్ వాల్యూని స్టోర్ చేస్తున్నాం. కరెంట్ వాల్యూ అంటే బిగ్గెస్ట్ కదా, ఈ ఫస్ట్ కన్నా నెంబర్ పెద్దగా ఉంది కాబట్టి ఈ బిగ్గెస్ట్ నెంబర్ని ఫస్ట్లో స్టోర్ చేస్తున్నాం. ఇది వరకు ఫస్ట్లో ఉన్న నెంబర్ అనేది సెకండ్ బిగ్గెస్ట్ అవుతుంది. ఒకవేళ ఇప్పుడున్న నెంబర్ బిగ్గెస్ట్ అయితే ఇదివరకు ఫస్ట్లో ఉన్న నెంబర్ అంటే ఇంతకుముందు ఎంటర్ చేసిన నెంబర్ సెకండ్ బిగ్గెస్ట్ అవుతుంది. ఎస్ అన్న. సో కాబట్టి ఆ సెకండ్ బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి దాన్ని ఆ ఫస్ట్లో ఉన్న వేరియబుల్ని వాల్యూని సెకండ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. ఇది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, నెంబర్ గ్రేటర్ దెన్ ఫస్ట్ అయితేనే. సో ఒకవేళ ఇలా కాకుండా ఎలిఫ్ ఫంక్షన్ చేస్తున్నాను, నెంబర్ గ్రేటర్ దెన్ సెకండ్, ఇక్కడ మనం సెకండ్ ఇచ్చాం కదా, సెకండ్ కన్నా పెద్దగా ఉండి అండ్ నెంబర్ నాట్ ఈక్వల్ టు ఫస్ట్కు ఈక్వల్ కాకపోతే, ఫస్ట్ నెంబర్కు ఈక్వల్గా నాట్ ఈక్వల్స్ టు ఫస్ట్ అయితే అప్పుడు సెకండ్ నెంబర్ని ఈ నెంబర్ అంటే ప్రజెంట్ కరెంట్ నెంబర్ని సెకండ్ అనేటువంటి వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. అంటే దట్స్ మీన్ ఈ కరెంట్ నెంబర్ అనేది సెకండ్ హైయెస్ట్ నెంబర్ అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ కాదు, అంటే ఫస్ట్ అనేది బిగ్ అండ్ ఇది నెంబర్ అనేది గ్రేటర్ దెన్ సెకండ్లో ఉన్న మనం ఎంటర్ చేసింది స్మాలెస్ట్ నెంబర్ ఎంటర్ చేసాం కాబట్టి ఏ నెంబర్ ఎంటర్ చేసినా ఆటోమేటిక్గా ఈ -99999 కన్నా పెద్దగానే ఉంటుంది. కాబట్టి ఇది ట్రూ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఒకవేళ ఫస్ట్ ఎంటర్ చేసిన నెంబర్ సెకండ్ ఎంటర్ చేసిన నెంబర్ రెండు సేమ్ ఉన్నట్లయితే అంటే ఈ రెండిట్లలో రెండు ట్రూ అయినప్పుడు, నాట్ ఈక్వల్ సేమ్ ఉండకుండా ఉంటాయి, సేమ్ లేనట్లయితే నాట్ ఈక్వల్స్ టు ఫస్ట్ అన్నాం కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్ కాకపోతే అంటే సెకండ్లో ప్రీవియస్ వాల్యూ ఏదైతే ఉందో అంతకన్నా పెద్దగా ఉండాలి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే -99999 కాబట్టి యూజర్ ఎంటర్ చేసే నెంబర్ ఇంతకన్నా పెద్ద నెంబర్ అయి ఉంటుంది, ఇది ట్రూ అవుతుంది. అండ్ నెంబర్ నాట్ ఈక్వల్ టు ఫస్ట్ ఎంటర్ చేసిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ఈ నెంబర్ రెండు ఈక్వల్ కాకపోతే, ఈ రెండు ట్రూ అయినప్పుడు మాత్రమే కరెంట్ నెంబర్ అనేది సెకండ్ హైయెస్ట్ నెంబర్గా ట్రీట్ అవుతుంది. ఓకే. సో ఈ రకంగా మనం ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ సెకండ్ హైయెస్ట్ నెంబర్ని తీసుకుంటాం. దెన్ ఆఫ్టర్ మళ్ళీ ఫర్ లూపింగ్ ఎగ్జిక్యూట్ అవుతుంది, రీఎగ్జిక్యూట్ అవుతుంది. ఇలా ప్రతి నెంబర్ యూజర్ ఎంటర్ చేసిన ప్రతి నెంబర్ని కూడా మనం ఇలాగే చెక్ చేస్తూ ఉంటాం.
ఇలా చెక్ చేస్తూ ఫస్ట్ అండ్ సెకండ్ అప్డేషన్ చేస్తాము అంటిల్ కౌంట్ వరకు. కౌంట్ ఎప్పుడైతే రేంజ్ కౌంట్కి రీచ్ అవుతుందో అప్పుడు లూప్లోంచి బయటకు వస్తాం. అప్పటి వరకు మనకు ఫస్ట్ అండ్ సెకండ్ ఈ రెండు కూడా కంప్లీట్ అప్డేట్ అయి ఉంటాయి కాబట్టి జస్ట్ ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ ఈజ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ లార్జెస్ట్ నెంబర్ ఈజ్ సెకండ్ అని మనం ప్రింట్ చేసేస్తాం అనమాట. సో దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. సో దీని అవుట్పుట్ మనకి ఈ రకంగా రావచ్చండి. సో హౌ మెనీ నెంబర్స్ విల్ యూ ఎంటర్ దగ్గర సపోజ్ 5 ఎంటర్ చేసాం. ఇప్పుడు ఎంటర్ నెంబర్ 1 అన్నాను. సపోజ్ ఎంటర్ నెంబర్ 1 అన్నప్పుడు యూజర్ 40 ఎంటర్ చేశాడు. సో 40 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? ఫస్ట్ నెంబర్లో స్టోర్ అవుతుంది. ఎందుకంటే నెంబర్లో 40 స్టోర్ అవుతుంది. ఈ 40ని తీసుకెళ్ళి నేను ఫస్ట్ అనేటువంటి వేరియబుల్లో స్టోర్ చేశాను కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఈక్వల్ టు 40 అవుతుంది, సెకండ్ ఈక్వల్ టు -99999 అవుతుంది. రైట్. సో తర్వాత ఇమ్మీడియట్గా మనకి ఏమవుతుంది? ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయిపోయి మళ్ళీ ఫర్ లూప్లో ఎంటర్ నెంబర్ 2 ఇది అడుగుతుంది. సో ఇప్పుడు యూజర్ 60 ఎంటర్ చేశాడు. అంటే ఇక్కడ నుంచి మనం ఫర్ లూప్ ద్వారా వాల్యూస్ తీసుకుంటున్నాం. సెకండ్ నెంబర్ నుంచి మనం ఎక్కడ నుండి తీసుకుంటున్నాం? ఫర్ లూప్ ద్వారా గ్యాదర్ చేస్తున్నాం. సో 60 ఎంటర్ చేశాడు. ఇప్పుడు ఈ 60 ఏమవుతుంది? నెంబర్లోకి కన్వర్ట్ అవుతుంది. ఫస్ట్ నెంబర్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ 60 అనేటువంటి నెంబర్ గ్రేటర్ దెన్ ఫస్ట్ ఎంటర్ చేసినటువంటి నెంబర్తో కంపేర్ చేస్తుంది. అంటే 60 గ్రేటర్ దెన్ ఫస్ట్ ఎంటర్ చేసింది ఎంత? 40. 60 గ్రేటర్ దెన్ 40 ఉందా చెక్ అవుతుంది. 60 గ్రేటర్ దెన్ 40 ట్రూ కాబట్టి ఇమీడియట్గా సెకండ్ ఈక్వల్ టు ఫస్ట్ అవుతుంది. అంటే సెకండ్ హైయెస్ట్ వేరియబుల్, సెకండ్ అనే వేరియబుల్లో ఫస్ట్లో ఉన్న వాల్యూ ఎంత అండి? 40 వచ్చేసి సెకండ్లో స్టోర్ అవుతుంది. అండ్ ఫస్ట్ అనేటువంటి వేరియబుల్లో కరెంట్ వాల్యూ ఎంత అండి? 60 అనేది ఫస్ట్లో స్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ హైయెస్ట్ నెంబర్ 60 అయింది, సెకండ్ హైయెస్ట్ నెంబర్ 40 అయింది. రైట్. సో ఇది ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఇంకా ఎల్ఇఫ్ ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ లేదు. దెన్ ఇమ్మీడియట్గా మళ్ళీ ఫర్ లూప్లో నెక్స్ట్ నెంబర్ కౌంట్ అవుతుంది. సో కౌంట్లో 2 అయిపోయింది కదా, నెక్స్ట్ 3 ఎంటర్ నెంబర్ 3 అడుగుతుంది. సపోజ్ యూజర్ 30 ఎంటర్ చేశాడు. 30 ఎంటర్ చేసినప్పుడు 30 గ్రేటర్ దెన్ 60. ఫస్ట్లో ఇప్పుడు 60 ఉంది కదా, 30 గ్రేటర్ దెన్ 60 ఫాల్స్. 30 గ్రేటర్ దెన్ 60 అనేది ఫాల్స్ కాబట్టి ఎలిఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు నెంబర్లో ఉన్నది 30 గ్రేటర్ దెన్ సెకండ్లో ఉన్నది 40. 30 గ్రేటర్ దెన్ 40 ఇది ఫాల్స్. అండ్ వాడాం కాబట్టి ఏ ఒక్కటి ఫాల్స్ అయినా మొత్తం ఎంటైర్ కండిషన్ ఫాల్స్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఫాల్స్. సో మనకి ఇక్కడ ఎలాంటి అప్డేషన్ జరగదు. ఈ రెండు కూడా ఫాల్స్ అయిపోయాయి కాబట్టి ఎలాంటి అప్డేషన్ జరగదు. డైరెక్ట్ మళ్ళీ ఫర్ లూప్లో నెక్స్ట్ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది. సో నెక్స్ట్ ఎంటర్ నెంబర్ 4లో సపోజ్ యూజర్ 90 ఎంటర్ చేశాడు. సో ఇప్పుడు నెంబర్ 90 అయింది. 90 గ్రేటర్ దెన్ ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది? 60. 90 గ్రేటర్ దెన్ 60 ట్రూ కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది? 60 ఫస్ట్లో ఉన్నటువంటి 60 సెకండ్ అనే వేరియబుల్లోకి వెళ్తుంది. ఇప్పుడు సెకండ్ కాస్త 60 అవుతుంది. అంటే సెకండ్లో ఇదివరకు ఉన్న 40 రీప్లేస్ అవుతుంది అనమాట, 60తో రీప్లేస్ అవుతుంది. ప్లస్ ఫస్ట్లో ఇంతకుముందు 60 ఉండేను, అది ఇప్పుడు ప్రజెంట్ వాల్యూతో అంటే నెంబర్ వాల్యూ 90 కాబట్టి 90 అనేది ఫస్ట్లో స్టోర్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ 90 అవుతుంది, సెకండ్ 60 అవుతుంది. రైట్. సో దెన్ ఇక ఎలిఫ్ ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ లేదు. మళ్ళీ ఎంటర్ నెంబర్ 5. సో ఇక్కడ 5 రీచ్ అయింది, 5 అవుతుంది. ఇప్పుడు యూజర్ సపోజ్ 60 ఎంటర్ చేశాడు. 60 గ్రేటర్ దెన్ 90 ఫాల్స్. 60 గ్రేటర్ దెన్ 60 గ్రేటర్ దెన్ 60 ఆల్సో ఫాల్స్. సో ఇక్కడ మనకు ఎగ్జిక్యూట్ చేయడానికి లేదు. సో మళ్ళీ ఫర్ లూప్లోకి వెళ్ళిపోతే ఆల్రెడీ ఇక్కడ కౌంట్ 5 మనం రీచ్ అయిపోయాం. సో కౌంట్ ప్లస్ 1 అంటే 5 + 1 6 అయిపోతుంది. 6 అంటే మనం రేంజ్లో 6 ఇచ్చాము అంటే అది 5 వరకే ట్రీట్ అవుతుంది కాబట్టి 5 ఆల్రెడీ రీచ్ అయిపోయాం. సో లూప్లో నుంచి బయటకు వచ్చేస్తాం. లూప్లోంచి బయటకు వచ్చిన తర్వాత కనుక మనం చెక్ చేస్తే ప్రింట్ ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ అని రాసేసి ఫస్ట్ వేరియబుల్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేయమంటున్నాం. ఫస్ట్ వేరియబుల్లో ఉన్న వాల్యూ ఎంత అండి? 90 విల్ బి ప్రింట్ దేర్. అండ్ సెకండ్ లార్జెస్ట్ నెంబర్ అనేసి సెకండ్ వేరియబుల్లో ఉన్న నెంబర్ని ప్రింట్ చేయమన్నాం. సెకండ్ వేరియబుల్లో ఉన్న వాల్యూ వచ్చేసి 60. సో అవుట్పుట్ మనకి ఇలా వస్తుంది, ఫస్ట్ లార్జెస్ట్ నెంబర్ 90 అండ్ సెకండ్ లార్జెస్ట్ నెంబర్ 60 అని వస్తుంది అనమాట. సో ఇది మనం యూజర్ ఎంటర్ చేసినటువంటి నెంబర్ ఆఫ్ వాల్యూస్లో నుంచి ఫస్ట్ అండ్ సెకండ్ లార్జెస్ట్ నెంబర్స్ని చూపెట్టేటువంటి ప్రోగ్రామ్. రైట్. I hope you may understand this, and please subscribe the channel and share with your friends and write your opinion in comment section. Thanks for watching.